హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ నాకు ఇష్టమైన వెరైటీ వంట అంటే అందరికీ తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చండి. నాకైతే ఇది ఇష్టము. ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ వంట తెలియదు నాకు తెలిసినంత వరకు. అది ఏంటంటే మినప వడియాలు. ఇవి మినప వడియాలతో పులుసు చాలా బాగుంటుంది, టేస్టీగా. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ వడియాల్ని ఫ్రై చేసుకుందాం. మనకి ఎన్ని వడియాలు కావాలో అన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని మినప వడియాలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈలోపు ఇంకో బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందాం. అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. ఈలోపు ఉల్లిపాయ కూడా ఫ్రై అవుతుంది కదా, అందుకని ఓకేనా. ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర, మెంతులు. మెంతులు ఎందులో అయినా చింతపండు పులుపు తగిలే దాంట్లో వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే హెల్త్కి కూడా మంచిది. ఓకేనా. అవి ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకుందాం. ఇవి వేగిపోయినాయి కదా, ఇప్పుడు కరివేపాకు, అలాగే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి. అందులోనే కొంచెం పసుపు. యాజ్ యూజువల్ ఆనియన్స్లో ఎప్పుడు వేసినట్టే పసుపు, రాక్ సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఓకేనా. ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేస్తున్నాం అనుకోండి. ఒక 5 minutesలో చక్కగా ఆనియన్ ఫ్రై అవుతుంది అన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయ్యేసరికి లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పి ఇంకో బాండీలో మనం వేసేసుకున్నాం అనుకోండి, ఆనియన్ చక్కగా ఫ్రై అవుతుంది, వంట కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి, ఈ ఫ్రై అయిపోయినాయి కదా, తీసేసి బౌల్లో వేసుకుందాం. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. ఇది పాతకాలం వంట. మా నాన్నమ్మ బాగా చేసేది. మా నాన్నమ్మ, అమ్మమ్మ, తర్వాత మా మదర్ వాళ్ళు చేసేవాళ్ళని ఇష్టంగా తినేవాళ్ళం మేము. ఇది హెల్దీ కూడా, ఎందుకంటే మినపప్పు హెల్దీ కదా మనకి, అందుకని తినచ్చు. కొంచెం ఆయిల్ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి ట్రై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. పక్కన పెట్టా కదా, ఈలోపు ఉల్లిపాయ ఫ్రై అయినిస్తే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇదిగోండి, ఆనియన్ ఫ్రై అయిపోయింది. చక్కగా ఇందులోనే టమాటా వేసుకుందాం. ఒక టమాటా కట్ చేసేసి వేసుకుందాం. మంచిగా టమాటా కూడా ఫ్రై అయ్యే వరకు ఉంచాం. ఇవ్వండి, ఉల్లిపాయ టమాటా అన్ని చక్కగా ఫ్రై అయిపోయినాయి. మనం ఆల్రెడీ ఫ్రై పెట్టుకున్న వడియాలు
ఇందులోనే కారం, ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా, తర్వాత చూసి వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. ఇదిగోండి నానబెట్టి పక్కన పెట్టాను. చూసారా కూర కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇలా పులుసు తీసాం కదా, పులుసు తీసి పెట్టుకుందాం అన్నమాట. అందులోనే ఇంకొంచెం వాటర్ పోసుకుంటే మినప వడియాలు కూడా అందులో ఉడికి దానికి మంచిగా పులుపు పడుతుంది. ఉప్పు కారం అన్ని తింటా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఇప్పుడు కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుందాం. ఎప్పుడైనా చింతపండు వేసిన దానికి మెంతులు బెల్లం అయితే ఆ టేస్ట్ అన్నీ సెట్ అవుతాయి అన్నమాట. చింతపండు వేసాం అనుకోండి ఆ పులుపు తెలుస్తుంది. అది ఇవి యాడ్ చేస్తే అన్నీ మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 minutes చక్కగా ఇలాగా ఉడకనిస్తే మన ఎమ్మీగా టేస్టీగా వడియాల పులుసు రెడీ. ఓకేనా, ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇదిగోండి వడియాలు చూసారా ఉడికి చక్కగా ఇలా పెద్ద పెద్దగా అయినాయి. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్గా కొంచెం కసూరి మేతి వేద్దాం. టేస్ట్ బాగుంటుంది కదా. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి నా స్టైల్లో మినప వడియాల కూర ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది కర్రీ అయితే. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.